సింధు సింధు అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. సంస్కృత్ వర్డ్, సంస్కృత పదం వర్డ్. ఓకే, సో దీన్ని టిబెట్లో ఏమని పిలుస్తారంటే సింధు అనేది టిబెట్లో సింగి సింగి జాంగ్బో సింగి జాంగ్బో అంటాం అనమాట. ఓకే, సో టిబెట్లో సింధు నదిని ఎందుకు పిలుస్తారు అని అంటే, సో సింధు నది ఎక్కడ స్టార్ట్ అయిపోద్ది అంటే ఇక్కడ. ఓకే, ఇట్ ఈజ్ టిబెట్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే మానస సరోవర్, మానస సరోవర్ అని పిలుస్తాం. మానస సరోవర్. ఓకే, కైలాష్ మౌంటైన్స్ అనమాట ఇవి. కైలాష్ మౌంటైన్స్, కైలాష్ మౌంటైన్స్లో మానస సరోవర్ దగ్గర ఒక పాస్ ఉండిద్ది అనమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే బొకార్చు పాస్ అంటాం. బొకార్చు. రైట్, ఈ పాస్ దగ్గర స్టార్ట్ అయిపోతుంది అంటే సింధు రివర్. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇలా పైనుంచి ఇలాగ వాయువ్య దిశలో ట్రావెల్ చేస్తుంది అనమాట. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ ఏరియా ఉంది చూడు, దీన్ని ఏమని పిలుస్తామంటే దెమ్ చౌక్ అంటాం. దెమ్ చౌక్, దెమ్ చౌక్ అని పిలుస్తాం దీన్ని. ఈ దెమ్ చౌక్ ఏరియాలో ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ లడాఖ్లోకి ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయిపోయి ఇలా ట్రావెల్ చేసి చేస్తూ 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 ఇక్కడ. సో ఇక్కడ సో ప్రపంచంలో హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి కొన్ని, వాటిలో ఒకటే ఇక్కడ ఉంటుంది అనమాట. రైట్, దీన్ని నంగ పర్వత్ అంటాం. నంగ పర్వత్, నంగ పర్వత్. దీన్ని నేకెడ్ మౌంటైన్ అంటాం అనమాట. నేకెడ్ మౌంటైన్. ఓకే, సో నేకెడ్ మౌంటైన్ అని ఎందుకంటామంటే దీన్ని దీని ఎలివేషన్ అనేది చాలా ఇలా ఉంటుంది, చాలా ఇలా ఉంటుంది అనమాట ఎలివేషన్ అనేది. ఓకే, చాలా వాల్గా ఉంటుంది. సో దీని మీద ఇలా ఎక్కేదానికి అవకాశం తక్కువ. దీని మీద బట్టి మంచు ఏమైపోద్ది అంటే ఎప్పటికప్పుడు కింద పడిపోద్ది ఇలాగా. దీని మీద మంచు అనేది నిలబడదు దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ పర్వతం ఇలా ఉంది, నంగ పర్వతం ఇలా ఉంది. సో దీని మీద మంచు పడింది అనుకోండి, సో పైన ఉండేదానికి అవకాశం కొద్దిగా ఉంది. సో మంచుతో కవర్ అయి ఉంటుంది ఆ మౌంటైన్. బట్ ఇక్కడ అలా కాదు. ఈ మంచు అంతా ఏమైపోద్ది అంటే కిందకి జారిపోద్ది అనమాట. సో ఎలాంటి మంచుతో కవర్ అయి ఉండదు. మిగతా పర్వతాలన్నీ కూడా మంచుతో కవర్ అయి ఉంటాయి, అంటే వైట్ డ్రెస్ వేసినట్టు ఉంటాయి అనమాట. బట్ దీని మీద ఎలాంటి డ్రెస్ లేనట్టు ఉంటుంది, మంచు అంతా ఉంటుంది, నేకెడ్గా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని నేకెడ్ మౌంటైన్ అంటారు. ఓకేనా, ఇంత అలా ఎలివేషన్ ఉంది కాబట్టి దీన్ని కిల్లర్ మౌంటైన్ అని కూడా అంటారు. కిల్లర్ మౌంటైన్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సింధు రివర్ అనేది ఇలాగ ట్రావెల్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ నంగ పర్వతం టచ్ అయిద్దో, సో డైరెక్షన్ మార్చుకొని పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ పాకిస్తాన్లో చిల్లర్ అనే ఏరియా ఉంటుంది.